హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. మహావతార్ నరసింహ అనే చిన్న యానిమేటెడ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధిస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. ఆగస్టు 11 నాటికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 210 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. ఇందులో హిందీ వర్షన్ 16 రోజుల్లోనే 100 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. నార్త్ అమెరికాలో 10 రోజుల్లోనే $1 మిలియన్ గ్రాస్ సంపాదించింది. అద్భుతమైన విజువల్స్, ఎఫెక్ట్స్, మంచి కథ, సిఎస్ సంగీతం, క్లీన్ ప్రొడక్షన్స్, నిర్మాణ విలువలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా యానిమేటెడ్ వర్షన్ లో ఇండియన్ సినిమాలలోనే అత్యధిక కలెక్షన్లు సాధించి రికార్డ్ సృష్టించింది. 18 రోజుల్లోనే 210 కోట్ల వసూలుతో నరసింహుడు బాక్స్ ఆఫీస్ ను కుదిపేస్తున్నాడు. ఇటీవల ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. గతంలో స్టార్ హీరోలు సినిమాలంటే ఎగబడి చూసేవారు. ఇప్పుడు మాత్రం కాస్టింగ్ కంటే కథ, కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమా బాగుంటేనే థియేటర్ లో చూస్తారు, లేకపోతే కనీసం పట్టించుకోవట్లేదు. టాక్ బాగుంటే కొత్త హీరో సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. అందుకే స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతుండగా ఎటువంటి అంచనాలు లేని సినిమాలు హిట్ అవుతున్నాయి. దానికి మంచి ఉదాహరణ మహావతార్ నరసింహ. ఈ సినిమాలో స్టార్ హీరోలు ఉండరు. ఇందులో ఐటమ్ సాంగ్స్ లేవు, రొమాన్స్ లేదు, మనుషులే ఉండరు. అయినా ఈ యానిమేషన్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ నే కుదిపేస్తుంది. కంటెంట్ బలంగా ఉంటే ఎలాంటి సినిమానైనా సరే ప్రేక్షకులు హిట్ చేస్తారనే విషయానికి ఇదే నిదర్శనం.